వాళ్ళు కాలుద్దాం సాయంత్రం అని అనుకున్నా కూడా అవ్వట్లేదండి పాపం. కాఫీ ఎంతమందికి ఇష్టం అండి? నాకైతే వేడివేడిగా మంచి కారం కారం చట్నీ తింటున్నప్పుడు, అలాగే మంచిగా ఇలాగ కారం కారంగా ఏమైనా స్నాక్స్ తింటున్నప్పుడు, అంటే టీ తాగుతూ తింటూ ఉంటే చాలా ఇష్టం అన్నమాట. నాకు ఆ కాంబినేషన్ చాలా ఇష్టం. ఇదిగోండి ఇంకా 4కి అలాగ అయిపోయింది కదా, 4 కదా 3, అవన్నీ చేసేటప్పుడు 4 అయిపోయిందిలేండి తినేటప్పటికి. ఇంకా సాయంత్రం టిఫిన్కి వచ్చేసరికి పెసరట్లు వేస్తున్నాను. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. దీపావళి ఒక్కరోజు మాత్రమే వర్షం ఆగింది. ఇంకా తర్వాత నుంచి మీరే చూడండి, ఫుల్ మబ్బు మాట, ఎలా పడితే అలా ఉంది. ఇంకా మేమైతే ఏమీ తీయలేదు బయటికి. ఇంకా చుట్టూ అయితే మబ్బు మూసేసి దీపావళి రోజున మట్టికే మందులై కాల్చడం అయింది. ఇంకా తర్వాత నుంచి మొత్తం ఫుల్ వర్షం. ఇంక ఈవేళ అయితే పెద్ద పెద్ద పిడుగులు కూడా పడిపోయినాయి. ఇంటి ముందు అయితే ఎలా ఉందన్నమాట. ఇప్పుడు దాకా వచ్చి మబ్బు కింద ఉంది, ఇప్పుడు మబ్బు కింద ఉంది. ఇంకా టీ పెట్టే టైం అయింది. నేనైతే పడుకొని లేచి ఇంకా సరే అని చెప్పేసి చిన్న వ్లాగ్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. ఇదిగోండి ఇలా ఉంది ప్రస్తుతానికి లోపలైతే. ఏం చేయాలన్నా వీళ్ళైతే చీకట్లో పడుకుని ఉన్నారు. ఇంకా వాళ్ళనైతే తీయట్లేదు, పడుకుని ఉన్నారన్నమాట అందరూ కూడానే. ఇంకా ఏ చలికి ఏం చేస్తాం, ఇంకా వర్షం పడుతుంది, చలిగా ఉంది, వెదర్ అయితే ఫుల్ ఉంది. ఇంకా చూసుకోండి. ఇంకేంటంటే ఏమైనా ఇంక ఈరోజు అయితే పడిన తిప్పలు కూడా వదులుకున్నాము. తెల్లవారుజామున లేసి 4కి లేసి ఇవన్నీ చేసుకుంటాం కదా. ఇంకా వర్షం అంటే ఇప్పుడు ఫుల్ సాయంత్రం దీపాలు పెట్టుకుందామన్నా వర్షం పడిపోతుంటే ఇంకా అవి ఏం వెలుగుతాయి అసలు. టీ కావాలా? టీతో పాటు ఏమైనా స్నాక్స్ కూడా కావాలా? బయట అయితే నేనైతే పెసలు నానబెట్టాను, పెసరట్టు వేద్దాం సాయంత్రం. ఎందుకంటే ఉదయం పడిన దీపాలు అవి వెలిగించుకున్నాం కాబట్టి పప్పుచారు కాసి ఇంకా సరైన పెసలు నానబెట్టాను. అదే అంటున్నాను, మధ్యాహ్నం అయితే ఇంకా చీకటిగా ఉందంటున్నాను. హారిక అయితే నిద్రలోంచి లెగిసి, అవును చాలా పెద్దగా పడినాయి కదా, చాలా చలిగా కూడా అనిపించిందండి. 4కి పడిన దీపాలు అవి వదిలేసి ఇంకా తెల్లవారుజామున ఇంకా మాకు ఏంటంటే కాలువ దగ్గరికి వెళ్ళి వదులుతాము. ఈ రోజు నుంచి కదా కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ రోజు మాట. అయితే మేమైతే పెసరట్లు ఉన్నాయి, పన్నీర్ పెసరట్టు వేసుకుంటే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను నేను. నానబెట్టిస్తాను. అబ్బా ఇంకేమైనా చదివేసి లిస్ట్ అది చేసుకుని అసలు అది పెసరట్లో పెట్టుకుని ఇడ్లీ కన్నా బాగుంది. పెసరట్ ఇడ్లీ కన్నా ఉప్మా పెసరట్టే బాగుంది. పకోడీ వేస్తున్నానండి. ఉత్తి టీ ఏమేమో టీ పెట్టమంటున్నారు, వెదర్ చల్లగా ఉంది కదా అని టీ తాగా అనిపిస్తుందని అందరూ ఇంకొకటే మాట టీ పెట్టమని. అది ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మేమైతే టీ మానలేకపోతున్నామన్నమాట. ఇది ఇలాగా అవుతున్నాయండి. ఇంకా పకోడీ వేసేద్దామని, ఎంతో కాదు కొంచెం కొంచెం వేస్తాను అంతే. ఏదో 2 పకోడీలు తినేసి అలా టీ తాగేయడమే. హెవీగా ఎందుకు, మళ్ళీ సాయంత్రం పెసలు ఉన్నాయి కదా, పెసరట్లు వేస్తాను కదా అని అలా అన్నమాట. ఒక్కొక్కసారి వంట అది అంటే ఇలాంటి వెదరు బాగున్నప్పుడు బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, ఇలా పకోడీ వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా. ఇంకా సరే అని చెప్పేసి నిన్నైతే ఇంకా అసలు ఫుల్ రెస్ట్ అన్నమాట. ఏం చేయలేదు, పెద్దగా సింపుల్గా వంట చేసేసి కామ్గా రెస్ట్ తీసేసుకున్నాము. దీపావళికి అది మంచిగా జరిగింది కదా బాగా. ఇంకా ఏదో వీళ్ళ కోసం పాపం ఆ ఒక్కరోజు వర్షం పడలేదేమో, మళ్ళాడి నుంచి ఏక వర్షమే. వాళ్ళు కాలుద్దాం సాయంత్రం అని అనుకున్నా కూడా అవ్వట్లేదండి పాపం. పకోడీలు అయితే షేర్ చేసేస్తున్నాను, 2 తింటే చాలని చాలా సింపుల్గా చేశాను అనమాట. తీసుకోండి వచ్చి. టీ ఇంకా డైలీ తీసుకుంటున్నారు కదా. అవునా, ఇదిగో వేసాను, లైట్గా వేసాను షుగర్. బ్రూ కాఫీ, మంచి కాఫీ, ఒక కప్ కాఫీ తాగితే సరిపోద్ది. అంతేనా? మనం ఏదో యాడ్ చేస్తున్నాము అనుకుంటారు.
ఏమో అయిపోయి ఉంటుంది. అక్కడ కాఫీలే తెగ తాగేసి చల్లగా ఉంటదేమో కానీ ఎక్కువ కాస్ట్. అవునా? కాఫీ తాగడానికా? కాఫీ తాగడానికా? కాఫీ కాస్టా కాఫీ పొడి కాస్టా? కాఫీ పొడి కాస్ట్ రీజనబుల్గా ఉంటుంది. కాఫీ కాస్టే కొంచెం లిటిల్ ప్రైస్ అనిపించింది. అంటే అంత ఎక్కువ పెట్టక్కర్లేదు అని ఫీలింగ్. ఓకే. చలో కాఫీ ఎంతమందికి ఇష్టం అండి? నాకైతే వేడివేడిగా మంచి కారం కారం చట్నీ తింటున్నప్పుడు, అలాగే మంచిగా ఇలాగ కారం కారంగా ఏమైనా స్నాక్స్ తింటున్నప్పుడు, అంటే టీ తాగుతూ తింటూ ఉంటే చాలా ఇష్టం అన్నమాట. నాకు ఆ కాంబినేషన్ చాలా ఇష్టం. చాలామంది బిస్కెట్ కూడా, మేరీగోల్డ్ బిస్కెట్ కూడా నంచుకుని తింటారు కదా చాయ్లోని. ఇంకా పట్టుకెళ్ళిపోదాం. వెదర్ అయితే సూపర్ ఉంది కదా. చాలా బాగుంది కదా. పిల్లలండి, 2 పిల్లలు మాట. పెద్దమ్మలు ఇంటి దగ్గర ఉన్నాయి. పిల్లలు మాట అండి. గోల గోల షూలో ఆడేసుకుంటున్నాయి. అవి చిన్నరా, బాగా చిన్నగా ఉన్నాయి, క్యూట్గా ఉన్నాయి. ఏమైనా చిన్న చిన్న బేబీస్, పెట్స్ తోటి అవి చిన్న చిన్న పిల్లలు అయితే భలే ఉంటాయి కదా, ముద్దు ముద్దుగా ఉంటాయి కదా. తెగ ఆడుకున్నాయి ఆరుక. బయట అయితే మంచి చలి, వెదర్ మబ్బుగా మూసేస్తుంది. ఇటు సైడ్ అయితే చాలా బాగుంది. నైట్కి వర్షం రాకపోతే మందులు కాల్చుకుంటావా? దీపావళి మందులు బాగా కాల్చారండి వీళ్ళ దీపావళికి. దీపావళి అయిన తర్వాత వీడియో మాట ఇది. ఇంకా వర్షం 2 రోజుల నుంచి తొళ్ళాపోయాం అనుకోండి. రోడ్డు అంతా క్లీన్ చేసేటప్పటికి అయింది. నాకైతేని పని నా మీద పడిపోయింది. వీళ్ళు బాగానే కాల్ చేసుకుని వచ్చేసారు. కానీ కాఫీలో షుగర్ నేను తక్కువ వేస్తున్నానని చెప్పాను కదా. షుగర్ ఎక్కువ ఎందుకని. నువ్వు కూడా తీసుకున్నాను. కాఫీ చల్లారిపోద్ది. అన్నయ్య బయటికి వెళ్ళాడు, ఇంకా రాలేదు. సరే అయితే మంచి కాఫీ, ఒక కప్పు కాఫీ తాగితే రిలాక్స్ అయిపోతాం. అసలు ఎంత చలి అంటే మామూలుగా లేదు. శీతాకాలం వచ్చింది కదా. ఇంకా మాకైతే ఉండ్రాల దద్దికి ఉండంత, అట్ల దద్దికి అట్టంతా చలి వచ్చేసింది. ఇంకా అట్ల తద్ది అయిపోతే చాలు, ఇంకా చలి వచ్చేసింది అంటాము. అట్టంత వచ్చింది చలి అంటమాట. భలే ఉంటుంది కదా. ఇంకా కార్తీక పూర్ణం హడావడి ఉంటుంది ఇక్కడ మాకైతే అండి. కార్తీక పౌర్ణమి కదిని ఫస్ట్గా పెళ్ళైన వాళ్ళ చేత తీరుస్తారన్నమాట. కార్తీక పూర్ణం అది తీరుస్తారు. గుమ్మడి పువ్వు, కందగొడుగు, పసుపు గొడుగు ఇవన్నీ ఇస్తారన్నమాట. బండాల గేల అంతా కూడా పెళ్ళికూతురే గుడి చుట్టూ తిరిగి ఇవ్వాలన్నమాట పంతులు గారికి. అదిని బాగా జరుగుతాయి. ట్రెడిషన్స్గా అన్నీ పాటిస్తారన్నమాట. సిటీలోకి వెళ్ళిపోయినా కూడా పల్లెటూరులో వాళ్ళందరం కూడా పాటిస్తాం మేమైతేని. ఇప్పటికి తద్దులు కూడా మాకు ఇన్ని అన్నీ ఉంటాయన్నమాట. 5 సంవత్సరాలని 11 సంవత్సరాలని ఉండ్రాల తద్ది, అట్ల తద్ది ఇవన్నీ తీరుస్తామన్నమాట. చాలా బాగా జరుగుతాయండి ఇక్కడ. ఇంక ఈ కార్తీక మాసం వచ్చిందంటే ఇంకా కార్తీక పౌర్ణమికి ఖచ్చితంగా గుడిలో ఇది ఎంత బాగా జరుగుతుందో, చాలా బాగా జరుగుతాయి. వీలైతే షూట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఈరోజైతే పాడిన దీపాలు తెల్లవారుజామున వదిలేసుకున్నాము. లేట్ అయింది అసలు. ఎంత అంటే వర్షం పడుతుందో పక్క నుంచి, క్లీనింగ్ అన్నీ ఉంటాయి కదా తెల్లవారుజామున కదా. చక్కగా ఆవు నెయ్యి దీపాలు వదిలేసుకున్నామండి. అంటే కాలంలోకి వెళ్ళి వదులుతారు కానీ మాకు ఇంకా తెల్లవారుజామున వెళ్ళడం కుదరక మేము ఇంక ఇంటి దగ్గర ఎప్పుడుని లాస్ట్ రోజునేమో కాలువ దగ్గరికి వెళ్ళి వదులుతామన్నమాట దీపాలు అయ్యి. ఇదిగోండి ఇంకా 4ంటికి అలాగ అయిపోయింది కదా. 4 కదా 3 అవన్నీ చేసేటప్పుడు 4 అయిపోయిందిలేండి తినేటప్పటికి. ఇంకా సాయంత్రం టిఫిన్కి వచ్చేసరికి పెసరట్లు వేస్తున్నాను పిల్లలకి. అదిని మేమైతే ఇంకా నాన్ వెజ్ తినేస్తాంలేండి. పిల్లలకి మటుకి ఆనియన్స్ వేసేసి వాళ్ళ మటుకి టిఫిన్ పెట్టేస్తాను. పల్లీల చట్నీ చేసాను, బాగుంటుంది టేస్ట్. బలం కూడా పిల్లలకి చక్కగా పెట్టచ్చు. నెయ్యి వేసుకుని కాల్చుకుంటే పెసరట్టు బాగుంటుంది కదా. ఇంకా నేను అనుకున్నాను పన్నీర్తో వేద్దామని. నెక్స్ట్ టైం వేద్దాము, అది వేరేగా స్పెసిఫిక్గా అంటే పచ్చిగించ చూపిందామని చెప్పేసి. ఇడ్లీ అయితే ఎంతవరకు వచ్చినాయి? అయిపోయినాయా? వేడివేడిగా ఉన్నాయి, అయిపోయినాయి. ఇదిగోండి ఫాస్ట్గా అట్లయితే వేసేస్తున్నాను. నెయ్యి వేసామో లేదో పొగ వెంటనే వచ్చేస్తుంది.
మరి మీరేం టిఫిన్స్? పెసరట్టు బాగుంటుంది, బలం కూడానండి. చక్కగా వారానికి ఒక 2 టైమ్స్ తిన్నా కూడా హెల్త్కి మంచిదే. వేడివేడిగా ఇడ్లీలు అవినాయి కాబట్టి సాయి దా టిఫిన్ పెట్టేస్తాను, తినేద్దరు కానీ. ఇంకా బయట అయితే చాలా చల్లగా వెదర్ అయితే మొత్తం చల్లబడిపోయిందండి ఒక్క 2 రోజుల్లోనే. ఎలాగో శీతాకాలం కదా, ఈ శీతాకాలం వర్షం అంటే దీపావళికి ఎప్పుడు మనకి వర్షాలు తుఫాన్లు అయ్యి ఎక్కువగా ఉంటాయి కదా. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే అసలు గాలి లేదు, ఈ ఇయర్ అయితే గాలి ఉంది. అసలు దీపం పెడుతుంటే గోనం అయిపోతుంది అనమాట. నాగుల చవితి కూడా శనివారం వచ్చింది చవితి. మరి అప్పుడు ఎలా ఉంటుందో మరి నాకైతే తెలియదు. కానీ వర్షం పడితే కనుక పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు అది పోయడం కష్టం అవుతుంది. అంటే పొలంలో కదా అప్పట్లో, గుడి దగ్గర ఉంటుంది కొందరికి. నాగుల చవితి కూడా చేస్తాను ఎప్పుడు, ఎవ్రీ ఇయర్ మీకు చూపిస్తూనే ఉంటాను కదా, షేర్ చేస్తూనే ఉంటాను కదా. పట్టుకెళ్ళిపోయి నాన్న చట్నీ వేసుకొని. ఇదిగోండి ఇలా పెసరట్టు అయితే వేసేసాను. ఉప్మా కాకుండా ఇడ్లీ వచ్చిందా? పిండి ఉంది నాన్న, మళ్ళీ ఉప్మా ఏం చేయను. ఇడ్లీ కాంబినేషన్ కూడా తింటారు కదా మీరు. ఈ లోపల చట్నీ వేసుకో, ఇడ్లీ తీస్తాను. చల్లారుతుందని ఇప్పుడే కట్టాను గ్యాస్. ఇదండి మా ఇంట్లో అయితే సరదాగా ఎందుకో అలా వీడియో తీయాలనిపించింది. ఆ వెదర్ని అది చూసి మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మా దీపావళి పండుగది ఎలా జరుపుకున్నాం అంతా కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా. అలాగే ఈ వీడియో కూడా నచ్చితే కనుక లైక్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.